హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ 123. ఈరోజు 17th June 2026 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పేపర్ అనేది వచ్చేసి మనకి ఈజీ టు మార్కెట్ లెవెల్లో వచ్చిందని అభ్యర్థులు అనేది చెప్తున్నారు. సో తెలుగులో వచ్చేసి మనకి ఇక్కడ చూపెట్టినట్టు అష్టదిగ్గజాల్లో లేని కవి గురించి ఎవరు అని క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. అంటే 3 కవులు అనే వాళ్ళు అష్టదిగ్గజాల్లో ఉంటారు, తర్వాత ఇంకొక కవి ఉండడు కదా, అది క్వశ్చన్ అనేది ఆప్షన్ ఎంచుకోండి అనే క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత పొట్లపల్లి రామారావు స్వగ్రామం ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి వచ్చే ఆన్సర్ వరంగల్ జిల్లాలోని తాటికాయల గ్రామం. పొట్లపల్లి రామారావు గురించి కూడా క్వశ్చన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఇంతకుముందు కూడా ప్రీవియస్ షిఫ్ట్స్లో క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. సంధ్య అనే పదం యొక్క వికృతి అనేది అడగడం జరిగింది ఇక్కడ. దీనికి వచ్చేసి ఆన్సర్ సంధ్య అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత బసవ పురాణాన్ని రచించింది ఎవరు అని క్వశ్చన్ అడగడాన్ని చెప్తున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి పాల్కురికి సోమనాథుడు అని చెప్పారు. అపరిచిత పద్యం సుమతి శతకం నుంచి వచ్చిందని, ఇందులో వచ్చేసి తల్లిదండ్రులకి కొడుకు ఎలా ఉంటారో చెరుగ్గడికి తీపి అలాగే ఉంటుందనేది ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేటివి వచ్చిందని, ఇందులో ఒక మీనింగ్ చెదలు అనే దానికి మీనింగ్ ఏంటిదని కూడా క్వశ్చన్ అడిగాడని చెప్పారు. తర్వాత సమాసం అంటే ఇలా అడిగాడు, 2 అర్థవంతమైన పదాల కలయికని ఏమంటారని అడిగాడు, అది సమాసం అని చెప్పుకోవచ్చు. తర్వాత ద్రవ్యనది ఉత్పత్తం అనే ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత పరుషాలు ఏవి అని క్వశ్చన్ అడిగాడు. మనకి సరళాలు పరుషాలు ఉంటాయి కదా, అదే చూసుకోండి. తర్వాత హరిత్తు అనే పదానికి అర్థం ఏంటిది అనే క్వశ్చన్ అడిగడం జరిగింది. హరిత్తు అనే దానికి అర్థం వచ్చేసి సింహం అండి. ఒసే అనేటివి ఏ విభక్తి కిందికి వస్తాయి అని అంటే సంబోధన ప్రథమ విభక్తి అని చెప్పొచ్చు. తర్వాత సదనం అనే దానికి పర్యాయ పదం అని, ఏది పర్యాయ పదం అని అడిగాడు. ఇది మనకి లెసన్స్లో లాస్ట్లో ఉంటాయి కదా, ఒకసారి చూసుకొని వెళ్ళండి. గొల్ల సుద్దులు అనేది ఏ కళారూపానికి చెందింది అనేది ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగిందంట. తర్వాత మనకి సైకాలజీలో కోల్బర్గ్లో ఎన్ని దశలు ఉంటాయి, కోల్బర్గ్ నైతిక వికాసంలో ఎన్ని దశలు ఉంటాయని ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పారు అభ్యర్థులు. తర్వాత పిల్లల్లో ఉండే వైయక్తిక భేదాల గురించి ఒక క్వశ్చన్ అంటే, వైయక్తిక భేదాలు అంటే ఏంటి అని అంటే, ఇద్దరు సేమ్ ఉండని వాళ్ళను వైయక్తిక భేదాలు అని అంటారు. అంటే ఇద్దరు పిల్లలు కూడా సేమ్ ఉండరు, దీన్నే వైయక్తిక భేదాలు అంటారు. తర్వాత ఆడియో శ్రవణ బోధన ఉపకరణాల గురించి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది, అంటే టేప్ రికార్డర్ అలాంటివి అన్నట్టు క్వశ్చన్స్ వచ్చేసి. తర్వాత మానసిక చలనాత్మక రంగం గురించి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. తర్వాత అభ్యాసన బదలాయింపు అని అంటే సహకార భాగస్వామ్యం అనేది అభ్యాసన బదలాయింపులో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత సమ్మిళిత విద్య ఏ క్లాస్ నుంచి మొదలు పెట్టొచ్చు అనే క్వశ్చన్ అనేది వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. ఇది వచ్చేసి ప్రీ ప్రైమరీ నుంచి మొదలు పెట్టొచ్చు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆర్టీఏ యాక్ట్ 2009 అనేది నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత మనకి సృజనాత్మకత గురించి ఒక క్వశ్చన్ అడిగిండు. పిల్లవాడు ఒక అమ్మ అతని పిల్లవాడి యొక్క సృజనాత్మకతను గుర్తించి అతనికి ఒక బొమ్మ కొనిచ్చి ఆ బొమ్మను ఆడుకోమని చెప్తుంది. తర్వాత ఆ పిల్లవాడు దేనికోసం అనేది అది ఏ నియమం కింద వస్తుందని ఇక్కడ క్వశ్చన్ అనేది అప్లికేషన్ బిట్స్ లాగా అడగడం జరిగింది. ఇది అభ్యాస నియమం కిందకు వస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత హ్యావింగ్ ఎ రెస్ట్ గురించి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. తర్వాత పియాజే నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. తర్వాత పిల్లల్ని పెంచే పద్ధతుల గురించి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయిందని చెప్తున్నారు. తర్వాత మరి స్మృతి మరియు విస్మృతి నుంచి కూడా ఒక క్వశ్చన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయని చెప్పారు. తర్వాత ప్యావులవ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చిందని చెప్పారు. తర్వాత మనకు పరిపక్వత వచ్చేసి మనకు అప్లికేషన్ బిట్స్ అనేటివి వచ్చాయి అని చెప్తున్నారు. యాక్చువల్గా సైకిల్ నేర్చుకుంటున్నాడు, తింటున్నాడు, ఇలాంటి క్వశ్చన్ వచ్చేసి ఇది దేనికి చెందుతుంది అనేది క్వశ్చన్ అడిగాడని చెప్పారు. ఇంగ్లీష్ నుంచి ప్యాసేజ్ వచ్చింది, ఇది కోవిడ్ గురించి ఇంటర్నెట్ గురించి అనేది చెప్తున్నారు. ఈజీగానే ఉంది ప్యాసేజ్ అని చెప్పారు. తర్వాత యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ కానీ,
ఈడియమ్స్ నుంచి క్వశ్చన్స్ కానీ, ఇండైరెక్ట్ స్పీచెస్ కానీ, గ్రామాటికల్లీ స్పెల్లింగ్ కరెక్ట్ వర్డ్స్ కానీ, తర్వాత జంబుల్డ్ వర్డ్స్ కానీ అనేది క్వశ్చన్ అనేది వచ్చిందని చెప్పారు. తర్వాత మనకి మ్యాథ్స్లో వచ్చేసి కొన్ని భిన్నాలు ఇచ్చేసి ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చండి అనేది ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత కోటిలో ఎన్ని డిజిట్స్ అనేటివి ఉంటాయని క్వశ్చన్స్ అనేది అడిగాడని చెప్పారు. తర్వాత ఒక వర్గ సమీకరణం ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారని చెప్పారు. తర్వాత మనకి సైన్స్ నుంచి వచ్చేసి మానవ నాడికణం యొక్క పొడవు ఎంత అని అడిగాడు. దీనికి వచ్చే ఆన్సర్ వచ్చేసి 90 నుంచి 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ దాకా ఉంటుంది. తర్వాత జాతీయ చైల్డ్ లైన్ హెల్ప్ నెంబర్ ఏది అని అడిగాడు. అంటే చిన్నపిల్లలకు సమస్యలు వచ్చినప్పుడు చేసి హెల్ప్ లైన్ నెంబర్ ఏదా అని అడిగాడు. 1098 అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. తర్వాత ఒక వ్యక్తి భోపాల్ నుంచి మిజోరం ప్రయాణించాలనుకున్నాడు. అతను ఏ దిశలో వెళ్ళాలి ఇప్పుడు అనే క్వశ్చన్ అనేది అడిగాడు. ఇది వచ్చేసి మనకి తూర్పు దిక్కుగా వస్తుంది. తర్వాత బొగ్గు నిల్వలు అనేటివి ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది. తర్వాత మనకి అప్లికేషన్ బిట్స్లో బాగా కిరణజన్య సంయోగక్రియ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత శ్వాసక్రియలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత భూమి వేడెక్కుతుంది, తర్వాత శ్వాసక్రియలో ఇది విడుదలవుతుంది అని అనుకుంటూ మామూలుగా అది కరెక్టా ఇది కరెక్టా అనే ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి వచ్చాయని చెప్తున్నారు. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని క్లాసెస్ అనేటివి మనం పెట్టడం జరుగుతుంది. సో మన క్లాసెస్ అనేటివి మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.